ఈ గ్రామానికి అందించడానికి మీరు చేసిన కృపను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలు వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేసిన ఈ 2 దినాల మహాసభలు దిగ్విజయంగా జరిగించమని మనవి చేసుకుంటున్నాను. ఈ మొదటి రోజు ఇంతవరకు మా ప్రియుడు ప్రశాంత్ ద్వారా మీరు అందించిన మంచి వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మరికొన్ని విశేషమైన సంగతుల కొరకు మీరు మాకు రాసిచ్చిన వేద గ్రంథాన్ని మేము పరిశీలన చేయటానికి, పరిశోధించటానికి మిగిలిన ఈ సమయాన్ని ఉపయోగిస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 దినాల మహాసభలో ఏర్పాటు చేసిన తమ్ముడు జైపాల్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జైపాల్ మరి మీ ప్రాంతవాసి, మీ మధ్యన జీవిస్తున్న ఒక మంచి దైవజనుడు జైపాల్. మరి అతని యొక్క దైవ పని విషయం మీకు అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఉన్నతమైన మహాసభలు ఏర్పాటు చేయటంలో తమ్ముడు జైపాల్ ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేశాడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టి ఈరోజు అనేక ప్రాంతాలకి మహాజ్ఞానాన్ని తీసుకువెళ్తున్నాడు. తన సొంత గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ఉన్న వారంతా విలువైన మహాజ్ఞానానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఎంతగానో ఆలోచన చేసి 2 రోజుల మహాసభలో ఏర్పాటు చేశాడు. ప్రియులారా, వాతావరణం కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ మధ్యాహ్నకాల సమయంలో మరి ఈ ప్రాంతంలో వచ్చిన భయంకరమైన వర్షం అయినా దాన్ని లెక్క చేయకుండా పిల్లలు ఈ విధమైన ఏర్పాట్లు ఉన్నపానంగా చేసి ఈ సభను జరిగించడం సంతోషమైన విషయం. మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా అది వాతావరణం ఎలా ఉన్నా ఎలాగైనా చెయ్యాలని మనం అనుకుంటాం. అది మన సొంత కార్యక్రమం కనుక సొంత కార్యాలు చూచినట్టుగా క్రీస్తు కార్యాలు చూడరు అన్నాడు బైబిల్లో. సొంత కార్యాల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది, క్రీస్తు కార్యాల మీద ఎక్కువ మక్కువ ఉండదు. కానీ పిల్లలు ఎలాగైనా సరే, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా సభలు జరిగించాలని మరి చేసిన ఈ ప్రయత్నం నేను అభినందిస్తున్నాను. ప్రియులారా, సంఘ క్షేమాభివృద్ధి మహాకూటములు అనే టైటిల్ దీనికి జైపాల్ ఎన్నుకున్నాడు.
కూటముల వెనక సంఘ క్షేమాభివృద్ధి చెందాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై సభలు ఉండాలి అన్నదే ఈ కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం. క్షేమాభివృద్ధి, అభివృద్ధి వేరు, క్షేమాభివృద్ధి వేరు. అభివృద్ధి అంటే విస్తరించటం, ఎదగటం, పెద్దదవటం. క్షేమాభివృద్ధి అంటే అన్ని అనుకూలంగా, అభివృద్ధి చెందడమే క్షేమాభివృద్ధి. ప్రియులారా, ఈరోజు ఈ మానవ సమాజంలో మనం ఉన్నాం. మానవ సమాజంలో ఉన్న మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని మనం ఆలోచన చేస్తే మనమంతట మనమే బ్రతికేయకూడదు, మన బ్రతుకు గురించి ఆలోచించకూడదు. మనతో పాటు సమాజం జీవిస్తోంది, మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం కొరకు, సంఘం కొరకు ఆలోచన చేయవలసిన వారుగా మనం ఉన్నాం. ఇది సరిగ్గా ఇది పలకట్లేనట్టు చూడరా. స్టేజ్ మీదకి వాయిస్ పోవాలి, ఇక్కడికి వచ్చి నువ్వు చూసుకోవాలి. ఈ మానవ సమాజం కొరకు మనుషులుగా మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కొన్ని విషయాలు ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. ఈరోజు మన జీవితం మన కొరకే జీవించకూడదు, మన గురించి మాత్రమే ఆలోచించకూడదు. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నువ్వు బాగుండాలి, నీతో ఉన్నవారు బాగుండాలి. దీని గురించి ఆలోచించమంటున్నాడు. ఈరోజు చాలా మంది నేనే బాగుండాలి, పక్కోడు బాగుండకూడదు, నేనే బాగుండాలి, అందరూ బాగుండాలని అనుకోకూడదు, అని కోరుకోకూడదట. నేను మాత్రమే బాగుండాలని కోరుకునే వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఈరోజు మన సమాజంలో కనపడుతున్నారు. మనకేంటి ప్రయోజనం, ఇది చేయటం వలన మనకేంటి ప్రయోజనం, మనకేంటి లాభం అని ఆలోచించేవారే ఎక్కువగా ఉన్నారే తప్ప ఈ సమాజంలో ఉన్న మనము మనతో పాటు సమాజం బాగుండాలి అని కోరుకోమంటున్న దేవుని యొక్క వాక్యం ఎంతమందికి అర్థమయ్యింది చెప్పండి? దేని మీద ఆసక్తి చూపుతున్నారు? ఈరోజు మనుషులందరూ దేనిపై ఆసక్తి పెడుతున్నారు? వ్యక్తిగత ప్రయోజనాల కొరకే కదండి.
ఏదైతే వ్యక్తిగతంగా నీకు లాభసాటి అనిపిస్తాదో, నీకు ప్రయోజనకరమైనది అనిపిస్తాదో దాని మీదే దృష్టి పెడుతున్నావే తప్ప నీతో పాటు సమాజం కూడా బాగుండాలి, ఈ కార్యక్రమం చెయ్యాలి అని ఆలోచన చేసేవారు అతి తక్కువ మంది. ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ చదువుదాం మాట. కాబట్టి వాటి మీదే మనసు పెట్టాలి. అందరూ రావాలి, అందరూ వినాలి, అందరూ ఉండాలి, అన్ని విషయాల్లో అందరూ అభివృద్ధి చెందాలి. ఇదే కదండి తపన, ఇదే కదా ఆలోచన. దీని గురించే ఆసక్తితో వాటిని చేసే కార్యక్రమం. కనుక బైబిల్లో రాయబడిన ప్రకారంగా మనము వీటి మీదే మనసు పెట్టాలట. మనం చేసే పని, మనం మాట్లాడే మాటలు, మన నడిచే విధానం మరికొంతమందికి ప్రయోజనకరంగా మారాలి. వాటిని చేయటానికి మనసు పెట్టమంటున్నాడు. వాటిని చేయటానికే 15వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. పొరుగువాడు క్షేమాభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో అతను అభివృద్ధి చెందాలి. గనుక మన పొరుగువాని ఎడల మనం ఏం చేయాలి అంటున్నాడు. ఏం చెయ్యాలో అంటున్నాడు చూడండి, మళ్ళీ చదువుదాం మాట. తన పొరుగువాని యందు క్షేమాభివృద్ధి కలుగునట్లు, అంటే మనతో పాటు మన పక్కవాడు అభివృద్ధి చెందాలి, కోరుకోవాలి. పొరుగువాడు క్షేమాభివృద్ధి పొందినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అంతర్ని సంతోషపరచవలెను. ఏ మేలో ఏది అతన్ని అభివృద్ధి చేస్తాదో అతనికి అవసరమైతే నువ్వు సహాయపడు. అతని గురించి అతనికి నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయకు. చాలా మందికి అలవాటండి, మేకంటే కీడు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటి వ్యక్తికి సాధ్యమైతే మేలే చేయాలి మనం, ఆ మేలు చేయటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ కీడు చేయకూడదట. అతనికి చేతనైతే మేలు చేద్దాం,
ఇది ప్రతి ఒక్కడు చూసుకోవాలట, ప్రతి ఒక్కరు చూసుకోవాలట. ఎదుట వ్యక్తి బాగు కొరకు ఏదో సహాయం చేద్దాం. ఏమండి, నేనైతే నాకు ఏదైనా మేలు చేతనయ్యింది చెయ్యాలి, నా చేతిలో ఉందనుకోండి, అది చేయకుండా ఉండలేనండి. కొంతమందికి నేను మేలు చేసి కొంతమందికి శత్రువుని అయిపోయిన కూడా. మేలు చేయటం వలన మేలు చేస్తే శత్రువు అవుతారా? అవుతారు. నేనే ప్రత్యక్ష సాక్షి. నేనే. అయి పర్వాలేదు, నా వలన కొంతమందికి అభివృద్ధి చెందాలి తప్ప మరొకరికి అపకారం తలపెట్టకూడదు. చేతనైన మేలు, నా చేతనైన మేలు, నా చేతనైన సహాయము, నా చేతనైన ప్రోత్సాహము. ఒక వ్యక్తి దేవునిలో అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి దేనికైనా దైవ సేవలు ఉన్నతంగా వాడబడాలన్నా, నాకు తెలిసినంత వరకు దేవుని పని కొరకు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తుంటానండి. నేను ఎక్కువ శాతం. అది నేను మాత్రమే కాదు, అందరూ చెయ్యాలంటున్నాడు దేవుడు. ఏదో బోధించే బోధకుడే చెయ్యాలి అని ఏమీ లేదండి, అందరూ చెయ్యాలి. ఎవరిలైనా బాగా ప్రసంగం చేసే టాలెంట్ ఉందనుకోండి, చూసిన వెంటనే ఈయన ఎక్కడ అనగదొక్కేయాలరా కొంతమంది ప్రయత్నాలు. అది కరెక్ట్ కాదు కదండి. ఎలా పైకి తీసుకురావాలి, ఇతనికి మేలైనది చెయ్యాలి. ఒక్కొక్కసారి ఆటలే వాళ్ళకి స్ఫూర్తినిస్తాయి. చాలామంది పిల్లలు వచ్చి అంటుంటారు, అన్నయ్య మీరు చెప్పిన మాటలు, ఆ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహం, ఇంకా ధైర్యంగా నేను దేవుని పనులు దూసుకెళ్తున్నాను. అది విన్నప్పుడు నేను ఎంత ఆనందపడిపోతానో తెలుసా. కొంతమంది, అన్నయ్య మీ ప్రసంగాల వలన ఇదిగో నేను కూడా దైవజనుడు అవ్వాలని నిర్ణయించుకున్నాను, నేను సేవ చేయాలని నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని చూసి దేవుని సేవ మీలాగా చేయాలనుకుంటున్నాను. ఇలాంటి మాటలు వినపడుతున్నప్పుడు నిజంగా నా వలన కొంతమంది ప్రోత్సహించబడ్డారు. ఇది సంఘంలో ప్రతి ఒక్కరు అనుకోవాలటండి. సంఘ క్షేమాభివృద్ధి ఎలా చెందుతుందో, ఎలా చెందాలో అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ నా వలన మరొక వ్యక్తి అభివృద్ధి చెందాలి, అతని అభివృద్ధి కొరకు నేను ప్రోత్సహించాలి, అతనికి మేలైనది చెయ్యాలి, ఆమెకు మేలైనది చెయ్యాలి అని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకోవటమే సంఘ క్షేమాభివృద్ధి. అవునండి. మరో మాట చూద్దాం, చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచుడుగానే ఒకనొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరినొకడు ప్రోత్సహించుకోండి. సంఘం ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట, అభివృద్ధి చేయాలి. ఎలా? మరో మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం 4వ వచనము. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణయు కలుగునట్లు
దేవుని యొక్క వాక్యం చెప్పేవాడి మీద ఆధారపడి ఉందండి. చూడండి ఇక్కడ ప్రవచించడం అంటే ప్రసంగం చేయటం. ప్రసంగం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నాడు. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఒక ప్రసంగం క్షేమాభివృద్ధిని కలిగేస్తుందట. ప్రసంగం హెచ్చరికలు కలుగు చేస్తట. ఒక ప్రసంగం ఆదరణ కలుగు చేస్తుందట. నిజం. కనుక ప్రసంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రసంగం చేయడం ఎంత ఉపయోగకరమో తెలుసా? భాషల కంటే ఈ ప్రవచించటం అంటే ప్రసంగించటం చాలా గొప్పది అంటున్నాడు ఇక్కడ. 4 భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. అంటే ప్రసంగించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయును. ప్రసంగం అంటే దేవుని యొక్క వాక్యము సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. మన వాళ్ళు చాలా సంఘాలలో సంఘ అభివృద్ధి చూసుకున్నారు. అభివృద్ధి అంటే జనసంఖ్య విస్తరించటం, జనాలు ఎక్కువగా రావటం, అది సంఘ క్షేమాభివృద్ధి కాదు. సంఘం క్షేమాభివృద్ధి చెందడం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరించబడి వాక్యాన్ని విని తెలుసుకుని మారి రావటమే సంఘ అభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి. చాలా సంఘాలండి పలానా ఆయన గారు ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోతుందంట, వెళ్ళిపోతుంటారు. పలానా సంఘానికి వెళ్తే ఏదో మేలు జరుగుతుందట, వెళ్ళిపోతుంటారు. ఆ సంఘానికి వెళితే ఓ సంఘం ఉందండి హైదరాబాద్లో, పుట్టినరోజుకి కేక్ పంపిస్తారట, చచ్చిపోతే పెట్టి పంపిస్తారా. వసతులు బాగున్నాయి కదా, మధ్యలో రోగం వస్తే మందులు ఇస్తారట. వసతులు చూసారా? సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే వాక్యం ప్రకటించబడాలి. ప్రారంభ క్రైస్తవ్యం ఏం చేసింది సంఘ అభివృద్ధి కొరకు? ఈరోజు మనం అది చేయాలి. ఆ ప్రారంభ క్రైస్తవ్యాన్ని ఫాలో అవ్వాల్సింది మనం ఉంటుండగా దాన్ని పక్కన పెట్టేసి లేపోని మానవ ఆలోచనలు పెట్టుకొని సంఘ అభివృద్ధి చెందాలంటే ఇదిగో ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఈ లోకంలో చాలా సంఘాలు విస్తరిస్తున్నాయి బాగా సంఖ్యాపరంగా, కానీ అవి క్షేమాభివృద్ధి చెందిన సంఘాలు కాదు. మందిలో ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉన్నంత మాత్రాన అది క్షేమాభివృద్ధి చెందిన సంఘం కాదు. ఆస్తి ఎక్కువగా కూడబెట్టుకున్న సంఘం క్షేమాభివృద్ధి చెందిన సంఘం కాదు. క్షేమాభివృద్ధి చెందిన సంఘం అంటే వాక్యం ద్వారా హెచ్చరించబడి సంఘం విస్తరించినప్పుడు అది క్షేమాభివృద్ధి చెందినట్టు. ప్రారంభ సంఘం అభివృద్ధి చెందు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3000 మందితో సంఘం ప్రారంభమైంది కదండి. 3000 మందితో సంఘం ప్రారంభమైంది. ఆ 3000 మందితో సంఘం ఎలా ఉందో
అపోస్తుల కార్యాలు 2:47 చదువుదాం. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండురి, మరియు ప్రభువు వారు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 3,000 మందితో ప్రారంభమైన సంఘం ఆ సంఘానికి రోజు చేర్చబడుతున్నారట. అంటే ఆ సంఘములో రోజు బాప్తిసాలట. ఎలా బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు, ఎలా చేర్చబడిపోతున్నారు అంటే వాళ్ళు చేసిన పనితో తెలుసా? ఇంకొక మాటలు మనం చూద్దాం. 6:7 అపోస్తుల కార్యాలు 6:7 దేవుని వాక్యము ప్రబలమై, అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలింపజేశారు, వ్యాపింపజేశారు. అంటే ప్రతిరోజు దేవుని మాట ప్రకటించే వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని విని మార్పు చెంది వాక్య సంబంధమైన మార్పుతో చేర్చబడిన వారు సంఘంలో ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నట్టు. దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచుండెను. శిష్యుల సంఖ్య విస్తరించడానికి దేవుని యొక్క వాక్యం ప్రబలింపేశారట. సంఘము క్షేమాభివృద్ధికరమైన సంఘం చూడండి. అంటే వాక్యము విని వచ్చిన వాళ్ళు, వాక్యము ద్వారా మారిన వాళ్ళు, వాక్యము తెలుసుకుని వచ్చిన వాళ్ళు. మీకు అర్థం ఉంది కదండి? ఏమండి, మా పాస్టర్ జైపాల్ గారికి స్వస్థపరాలు ఉన్నాయండి. ఇది అన్ని భాషల్లోనికి తర్జుమా అయిపోయి ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసింది. ఒక్కొక్కరికి 3 బైబిళ్ళు. అది పాత బైబిల్ అండి, ఇది కొత్త బైబిల్ అండి. అక్కడితో సరిపోయిందా? సెల్ ఫోన్లోకి వచ్చేసినాయి కదండి ఇప్పుడు బైబిళ్ళు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ఒకప్పుడు నేను జర్నీ చేసేటప్పుడు ఉదయాన్నే లేచి ఒక ట్రైన్లో ఉంటే ఉదయం లేచి బైబిల్ చదువుకుంటే, బైబిల్ తీసి చదువుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళు విచిత్రంగా చూసేవారు. కొంచెం నాకు ఏదో గిల్టీ ఫీల్ అనిపించేది. ఇప్పుడు అసలు బైబిల్ తీని నేను సెల్ ఫోన్లో చూసేస్తున్నాను. నేను బైబిల్ చూస్తున్నాను, ఏం చూసుకుంటున్నాను తెలియదు. ఎందుకంటే అందరూ సెల్ ఫోన్లోనే ఉంటున్నారు. ఎంత ఈజీ అయిపోయిందండి, ఎంత చక్కగా బైబిల్ మన చేతికి వచ్చేసింది. నిజంగా ఎంత ధన్యులండి మనం. దేవుని యొక్క వాక్యము లేక అభివృద్ధి చెందక ఎవరో వచ్చి వాక్యం చెప్తారేమో, ఎవరో చదువుతారేమో, ఎక్కడి నుంచో పత్రిక వస్తుందేమో అని ఎదురు చూపులు చూసి ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి చేతుల్లోనికి, ప్రతి ఒక్కరి సెల్లోనికి బైబిల్ వచ్చి ఈ రోజుకి ఎంతగా ఉపయోగించుకోవాలో చూడండి పిల్లరా. ఇంకా క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘం అంటే ఎవరో అది వ్యక్తిగతంగా వ్యక్తులు కలయే సంఘం. ఆ వ్యక్తులు అభివృద్ధి చెందితేనే విశ్వాసములో, ప్రేమలో, సమాధానములో, ఏమంటే దేవుడు కోరుకున్న లక్షణాలన్నిట్లో అభివృద్ధి చెందితేనే సంఘము క్షేమాభివృద్ధి చెందినట్టు. అలా లేకపోతే సంఘం అభివృద్ధి చెందదండి. ప్రియులారా, సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. రేపు చెప్తే మీకు ఇది కేవలం ఉపోద్ఘాతానికి మాత్రమే తీసుకొచ్చాను నేను. ఈరోజు వాతావరణం అనుకూలం లేని కారణంగా కొంత లేట్ ఉంది.
దేవుని చిత్తం అయితే రేపు పొడిగా ఉంటే మనం గ్రౌండ్లోనే మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎర్లీగా స్టార్ట్ చేసుకుని దేవుని యొక్క వాక్యం ఇంకా ఎక్కువగా ఎక్కువగా మనం ఆలోచన చేద్దాం. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నీ పిల్లలకు సంఘ క్షేమాభివృద్ధి కొరకైన మహాకుటుంబములు ఈ పాఠంలో సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందాలో కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పాను తండ్రి. విన్న నీ పిల్లలు విడిచిపెట్టకుండా, వాక్యాన్ని మర్చిపోకుండా, వాక్య సంబంధమైన వారి జీవితాన్ని జీవించి వాక్యంలో మీరు వ్రాయించినట్టుగా అన్ని విషయాల్లో నీ పిల్లలు అభివృద్ధి చెందుతూ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు చేరుకుని అభివృద్ధి చెందే భాగ్యాన్ని గ్రహించండి దేవా. ఇగో మా ప్రియుడు జయపాల్ ఆ కుటుంబం నీ పని పట్ల ఆసక్తి కలిగి ఈ పెద్ద పరిమిలో తన నివాసంటున్న ఈ చోటున ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ చిన్న సంఘం ద్వారా 2 రోజులు మహాసభలు జరిగించే కార్యక్రమంలో ఇదిగో మేమంతా పాల్గొన్నాం. ఆ చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దినదినాభివృద్ధి చేయండి తండ్రి. జైపాల్ నేను కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడండి. ఏ సంఘమైనా ప్రారంభం చిన్నగానే ఉంటుంది, మాకు తెలుసు. 12 మందితో మీరు నీ కుమారుడు ప్రారంభించిన విప్లవం ఈరోజు ప్రపంచంలో అత్యధిక మందికి చేరుకోగలిగింది. అలాగే ఈ ఊరిలో ఈ చిన్న సంఘమే రాబోతున్న రోజుల్లో ఈ ఊరికే తలమానికంగా నిలిచే భాగ్యాన్ని అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను దేవా. వాతావరణం మీ సాధ్యం ఉంచుకుని ఈ సభకు నీ వింటున్న వాక్యం వెంట పిల్లలకి ఎలాంటి ఆటంకం కలగకుండా సాధ్యం ఉంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రేపు కూడా చక్కటి వాతావరణాన్ని ఇచ్చి విలువైన నీ మాటలు చక్కగా పరిశోధన చేసే భాగ్యాన్ని అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఈ రాత్రిలో ఈ కూడికను ముగించుకుంటున్నాం. తిరిగి రేపు తొందరగా మేమందరము చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మనవి చేసుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మిక్కిలి నేముతో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సకల స్థలాల్లో ఉన్న పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. సంఘం ఎలా అభివృద్ధి చెందాలో క్షేమంగా మరి చక్కని మాటలు ముఖ్య వాక్య సందేశాలు అందించిన డాక్టర్ బి రాజేంద్రబాబు గారికి సభ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రియులారా, వాతావరణాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఇంత చక్కని మాటలు దైవజనుల ద్వారా అందించిన ఆ దేవాది దేవునికి మనందరం చప్పట్ల ద్వారా మన ఆనందాన్ని కృతజ్ఞతను తెలియజేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్య వాక్య సందేశాన్ని అందించిన వారికి కూడా మరి మనందరం చప్పట్ల ద్వారా మన ఆనందాన్ని తెలియచేద్దాము. ప్రియులారా, రేపటి దిన సభ అనేది పెందలకడ ప్రారంభం అవుతుంది. వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటే మరి ఆ గ్రౌండ్లోనే మరి సభ అనేది జరిగించడం జరుగుతుంది. లేదంటే ఇలాగే రోడ్డు మీద జరిగించడం అనేది జరుగుతుంది. రేపటి దినాన మీ కూడా పెందలకడనే రావాల్సిందిగా మరి దేవుని పేరటైతే తెలియచేస్తున్నాను. అలాగే దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం కలదు. మరి దూర ప్రాంతం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. కనుక ప్రియులారా, రేపటి దినం మరి సభలో 6:30 గంటలు మన అందరం కలుసుకుందాం. అందరికీ సెలవు.
థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రిలో లోబడి ఉంటే విధేయుడు బాలుని వాలే మాది
మనుషుల దయలో దేవుని దయలో ఈశ్వరే నువ్వు దేవుని సేవకు కాదా చిన్ననాటి తల్లిదండ్రులేక దేవుని గురించి నేర్చుకోవాలి కదా